సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, అరుదుగా సినిమాలకి ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడతాయి. బైకర్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో బైకర్కి ఒక ఫ్యాన్ క్లబ్ ఏర్పడేలా ఉంది. అంతటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసిన బైకర్ చాలా ఫాస్ట్గా థియేటర్లో రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ బైకర్ని, ఆ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసిన దర్శకుడు అభిలాష్ రెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ నమస్తే. నమస్తే. అంటే చాలా అరుదుగా సినిమాలకి ఫ్యాన్స్ ఉంటారు సార్. సినిమా హీరోస్కి ఫ్యాన్స్ని చూస్తూనే ఉంటాము, కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, సినిమాకి సపరేట్ ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి. నాకెందుకు బైకర్కి ఒక ఫ్యాన్ క్లబ్ ఏర్పడుద్ది. అవును, చాలా మంది చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇట్స్ గ్రేట్ థింగ్. నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు చెప్తుంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే సినిమాని ఇష్టపడే వాళ్ళందరికీ బైకర్ నచ్చింది సార్. ఎస్పెషల్లీ మీరు అందించిన కొత్త ఎక్స్పీరియన్స్, ఆ స్పోర్ట్స్ డ్రామా ఏదైతే ఉందో అది అసలే ఇతను ఎలా అచీవ్ చేశాడన్నదే మాకు ఫస్ట్ క్వశ్చన్ సార్. క్లైమాక్స్ని ఎలా అచీవ్ చేశారు, అసలు బైక్లో ఎక్కడ కెమెరాలు పెట్టారు సార్ అసలు మీరు? అంటే మాకు సౌండింగ్ చూస్తుంటే మా చెవులు పక్క నుంచి బైక్ వెళ్ళినట్టు. అవును, అంటే మేము కళ్ళు మూసుకున్న బైక్ని ఎంజాయ్ చేస్తాం సార్. సూపర్, గ్రేట్ కాంప్లిమెంట్ అండి. సో అంత కొత్త ఎక్స్పీరియన్స్, అంటే నిజంగా రేసింగ్ మధ్యలో ఆడియన్స్ని పెట్టారు మీరు. మేము ఒక స్పోర్ట్స్ డ్రామాని చూస్తున్నట్టు లేదు, గ్యాలరీలో కూర్చొని చూస్తున్నట్టు. అంత ఎక్స్పీరియన్స్ని తెర మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు. ఇట్స్ గ్రేట్ సార్, గ్రేట్. ఒక టెక్నీషియన్గా, డైరెక్టర్గా మీరు అనుకున్నది స్క్రీన్ మీదకి తీసుకురావడంలో నా దృష్టిలో మీరు 100కి 100% సక్సెస్ అయ్యారు సార్. అదే అండి, ఇప్పుడు రేసింగ్ సీక్వెన్స్లో ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ఇట్స్ నాట్ మీ అలోన్. చాలా హార్డ్ వర్క్ జరిగింది వెనకాల. స్టార్టింగ్ ఫ్రమ్ ప్రీ వర్క్ నుంచి కానీ, షూట్ టైంలో దిలీప్ మాస్టర్ కానీ, ఇప్పుడు యాక్సిడెంట్స్ జరిగాయి రేసింగ్లో. ఒకరోజు అయితే షూట్లో రియల్గా షూట్ చేస్తున్నప్పుడు ఒక అతను కింద పడినప్పుడు అంటే ఎంత టెన్షన్ పడ్డామంటే మేము, ఒక అంబులెన్స్ వచ్చి, అంటే ఆ టైంలో మేమంతా మర్చిపోయాం. సో దోస్ ఆర్ స్కేరీ మూమెంట్స్. ఇప్పుడు ఆ ఫైర్ సీక్వెన్స్ ఉంది, నిజంగానే మేము ఫైర్ తీసుకొని చేశారు. ఓకే, నాకు ఆ టైం వల్ల ఒక్కటే, ఇది ఒక్క షాట్ నీట్గా అయిపోతే చాలు, సేఫ్టీగా అండమే. కానీ షాట్ అయ్యాక అమ్మయ్య షాట్ వచ్చినప్పుడు నేను ప్లేబ్యాక్ చూసుకున్నా. నేనైతే కొన్ని షాట్లకు అయితే నేను 2-3 షాట్లకు లేను. లాస్ట్లో ఒక అతను కింద పడతాడు, స్టోరీ రివీల్ చేయడం చేయట్లే, కానీ హీరో విన్ అయ్యాక 1% విల్ ఫాల్ డౌన్. అది బ్యాంకాక్ అతను చేసాడు. ఒక 2 minutes అట్లనే ఉన్నాడు. నేను పోలేదు దగ్గరికి, నేను ఆగిపోయా. మాస్టర్ ఊరికి వెళ్ళాడు, ఏమైందని. మేమేమనుకున్నామంటే షార్ట్ చేస్తున్నప్పుడు మాస్టర్ కట్ చేయలేదు ఆ షార్ట్ని. అంటే తను పెయిన్లో ఉన్నాడేమో, అంటే క్యారెక్టర్లో ఉన్నాడేమో అని వీ షూటింగ్. ఆఫ్టర్ 30-40 seconds తర్వాత వి రియలైజ్ సంథింగ్ రాంగ్. సో మాస్టర్ వెళ్ళి దగ్గర చూస్తే హీ సెడ్, సార్ ఐ డెంట్ వాంటెడ్ టు కట్ ద షాట్. సూపర్. ఓకే, మీకు అందుకే అక్కడ అంత ఎమోషన్ వచ్చింది. అక్కడ ఇప్పుడు పడినాక తను పడే ఎమోషన్ అది రియల్గా అది జరిగింది ఇన్సిడెంట్. తర్వాత లైక్ చాలా బాధపడ్డాం. అంటే ఇప్పుడు వంశన్ సపోర్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కేరింగ్ కానీ, అంటే మధ్యలో అవసరమా మనం డిస్కషన్ పడ్డం, అవసరమా వద్దా, అంటే ఇట్స్ సినిమా ఫర్ అస్, బట్ వాళ్ళకి లైఫ్ అది. చేద్దామా వద్దా, ఓకే సేఫ్టీ తీసుకున్నాం, ఇలా చేద్దాం. దీనికే మాకు టైం పట్టింది ప్రాసెస్కి. ఒక షార్ట్ డిజైన్ చేయడానికి విస్ట్ టేక్ 4-5 hours కూడా పట్టింది కొన్ని డిజైన్కి. ఎందుకంటే ఒక ర్యాండమ్గా వచ్చి పడు అని చెప్పలేం. హీ హ్యాస్ టు మెంటలీ ప్రిపేర్. ఇప్పుడు కెమెరా వైజ్ కూడా 8-9 cameras క్యాప్చర్ చేసుకోవాలి, ఫోకస్ నీట్గా తీసుకున్నాం. సో ఒక్కసారి పడ్డాక నేను మళ్ళీ వెళ్ళి రీటేక్ అని నేను చెప్పలేను. సో ఇట్ వాస్ వెరీ టఫ్ అండి ఫర్ ద షూట్. ఎన్ని కెమెరాస్ వాడారు సార్? ఎందుకంటే పడటానికి ఒక స్పాట్ పెడతారు కదా, కరెక్ట్గా అక్కడ వచ్చి పట్టడం ఇంపాసిబుల్. అవునవును, ఎందుకంటే మనం డైలాగ్ చెప్పేటప్పుడు మార్క్స్ పెడతాం. అవును, అది డైలాగ్ వరకు ఓకే, కానీ ఈ యాక్షన్ సన్నివేశాలు తీసేటప్పుడు ఆ మార్కింగ్ కుదరదు. అవును. సో మనం ఆ పడేది కూడా రిపీట్ చేయలేం, ఒక్కసారి క్యాప్చర్ చేయాలంతే. అవును, అంటే కాన్షియస్గా 100% అక్కడ ఉండాలి ఎవ్రీ వన్. అవును, మీతో పాటు. అవును, అసలు మీ టెక్నీషియన్స్ కానీ, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఒక సింక్లో ఉంటే తప్ప అది అవ్వదు. సో నాకు మాళవిక గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, హీఈస్ ద లీడర్ అండి. ఎందుకంటే అలా కూర్చొని మొత్తం అందరూ తన సింక్రనైజేషన్లోకి తీసుకొస్తారు. నాకు ఆ మాస్టర్ వర్క్ అనిపించింది. ఎక్కడ గట్టిగా అరవటం కానీ అరిస్తే ఏమొస్తుందండి. ఇప్పుడు నాకే పేరు వచ్చింది కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. నేను అదే చెప్తుంటా, డైరెక్షన్ టీం అందరూ నా క్లాస్మేట్స్. ఇప్పుడు ఎవరు తెలుసు వాళ్ళందరూ?
నేనే కదా గుర్తుండి అరుస్తే ఏమొస్తుంది సెట్లో. నేను జనరల్గా అరవను. మీరు అసలు టెంపర్ లూజ్ అవటం అనేది నేను జనరల్గా లూజ్ అవ్వనండి. నేను నాకు తెలిసితే ఏమో నేను జనరల్గా ఎవరిని అరవను. బికాజ్ ఐ డోంట్ ఫీల్ లైక్ వాళ్ళందరూ మన కోసం పనిచేస్తున్నారండి. ఇప్పుడు నా సినిమా కోసం కదా అందరు చేసి అరుస్తే ఏమొస్తుంది వాళ్ళ మీన్. అండ్ ఇప్పుడు అరుస్తే సెట్లో టెన్షన్ తప్ప ఏమో, డైరెక్టర్ అనేటువంటి టెన్షన్గా అయితే మిగతా సెట్ అంతా టెన్షన్ అయిపోతుంది. నేను అస్సలు టెన్షన్ పడను అసలు. మీలో మాకు బాగా నచ్చింది అదే సార్, పవర్ షో ఆఫ్ ఉండదు. నేను డైరెక్టర్ అనే సీట్కి ఉండే పవర్ని షో ఆఫ్ చేయడం అస్సలు ఉండదు. అట్లా ఏముండదండి. ఇట్స్ అందరు ఇప్పుడు కామన్ మ్యాన్, నేను అట్లే ఫీల్ అవుతా. అండ్ ఏముంటుంది దాంట్లో అంటుంది నాకు తెలియదు నిజంగానే. అది ఏమైనా మేబీ తెలిస్తే నేర్చుకుంటాను. మీరు తెలియకపోవడం బెటర్. అదే అంటున్నా, నాకు తెలియకూడదు. మీరు నేర్చుకోకపోవడం అసలు. ఎస్, నేను సోషల్ మీడియా నుంచి అవే ఉండాలని కోరుకుంటున్నా. నేను అట్లే ఉంటాను సార్. ఒక కొత్త సినిమాని మనం డెలివర్ చేసినప్పుడు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్, రెస్పాన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అవును, కొత్త ఆడియన్స్ నుంచి వస్తుంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు, డిఫరెంట్ రెస్పాన్స్లు వస్తుంటాయి. మాకు బైకర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది సార్. ఎక్కడ అంటే ఒక సూపర్ హిట్ సినిమాకి కావాల్సిన లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, ఫస్ట్ రోజు చప్పున హైప్ ఉంటుంది, నెక్స్ట్ రోజు డ్రాప్ ఉంటుంది. ఇక్కడ డ్రాప్స్ లేవు, పెరుగుతుంది, గ్రోత్ ఉంది. కాన్స్టెంట్గా జనాలు వస్తున్నారు, చూస్తున్నారు. రాజశేఖర్ గారికి ఉన్న ఇమేజ్ కానీ, శర్వా గారికి ప్రీవియస్ ఉన్న ఇమేజ్, ఈ రెండు కొలాబరేషన్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ డ్రైవ్ అవుతున్నారు. అవును. సో అది ఎక్స్పెక్ట్ చేశారా? ఇది 2-3 రోజుల తర్వాత ఫ్యామిలీస్ వచ్చేస్తారు మన సినిమాకి అనేది? లేదు, నిజంగా నేను ఫ్యామిలీస్ వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నచ్చుతుంది ఫ్యామిలీస్కి. బట్ ఆ టర్న్అవుట్ చూస్తుంటే నిన్న మండే కానీ ఇవాళ ట్యూస్డేస్ కానీ అండ్ ఇంకా డాల్బీలో ఫుల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రీమియం ఫార్మాట్లో అంతా యూత్ చూస్తున్నారు. ఓకే, నార్మల్ దాంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు. సో కరెక్ట్గా బ్లెండ్ అయి ఉంది నా సినిమా. అండ్ ఇట్స్ ఇప్పుడు మేము డిసైడ్ అయినాం రిలీజ్ అప్పుడే ఇట్స్ ఎ లాంగ్ రన్ ఫిలిం. అందుకే ఈ టైంలో రావడం, సమ్మర్లో రావడం కానీ అదంతా మేము లాంగ్ రన్లోనే డిసైడ్ అయ్యి వచ్చాం. బట్ నేను ఇట్లా ఫ్యామిలీస్ వచ్చేస్తారు అంటే ఓకే 40-45 ఇయర్స్ వరకు వస్తారు అనుకున్నా. కానీ అందరి 60 years 7 పిల్లలు 13-14 years పిల్లలు వచ్చి మీకు థియేటర్లో క్లాప్స్ కొడుతున్నారంటే ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్. మేబీ ఎస్, నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను ఏంబీలో వెళ్ళి నైట్ షోస్ 11 o'clock షోస్ కూడా ఫుల్ ఉన్నాయి, ఫ్యామిలీస్ వస్తున్నారు. స్లోగా దిస్ విల్ గ్రాడ్యువలీ హిట్ ద టార్గెట్. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికన్నా ఎక్కువనే వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. సినిమా స్టార్టింగ్ ముందు పోస్టర్స్ పడిన తర్వాత కానీ వై శర్వా అని కొన్ని మాటలు వచ్చింది సార్. కానీ సినిమా చూసిన తర్వాత శర్వా తప్ప ఎవరు కనిపించలేదు. అవును, కరెక్ట్, పర్ఫెక్ట్. అవును, ఎందుకంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆయన ఒక బైక్ని రైడ్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ ఉన్నారు. ఫిజిక్ కానీ లేకపోతే షుడ్ బి లైక్ బైకర్ అంటారు కదా, అది ఆయన అచీవ్ చేశాడు. సో ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఎమోషన్స్కి వచ్చేసరికల్లా ఆయనకున్న స్ట్రెంగ్త్, ఎమోషన్ ప్లే అనేది ఆయనకున్న స్ట్రెంగ్త్. అది ఈ సినిమాలో ఆయన రెగ్యులర్ సినిమాల కంటే చాలా కొత్తగా ఉంది ఎమోషనల్ డ్రైవ్. అవును. సో తక్కువ మాట్లాడుకుంటున్నారు, ఎక్కువ కమ్యూనికేట్ చేస్తున్నారు. సినిమా వచ్చేసరికల్లా వర్బల్గా చెప్పడం అనేది మనం చాలా కాలం నుంచి అలవాటు పడిపోయి ఉన్నాం. ఏ ఎమోషన్ అయినా సరే మాటల్లో చెప్పడం అనేది అలవాటైంది. సో కొంతమంది దర్శకులు, మణిరత్నం గారు కావచ్చు, మనకి విశ్వనాథ్ గారు కావచ్చు, వాళ్ళ సంగీతంతోనూ ఎక్స్ప్రెషన్స్తోనూ కమ్యూనికేట్ చేసేవాళ్ళు. ఒక తర్వాత శేఖర్ కమల గారిలో ఆ స్టైల్ కనిపిస్తుంది. సో మళ్ళీ మీలో అది కనిపించింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు వర్బల్ అంటున్నారు కదా, శర్వా గారి ఎంటైర్ ఫిలింలో మీరు ఎంత ఉండొచ్చు మీ డైలాగ్? మీరు ఏమన్నా మీకు ఎంత ఉంటుంది అనుకుంటారు డ్యూరేషన్ వైజ్? ఒక 4 pages ఉంటాయి అంతే. సో సి దట్ ఈస్ వాట్ 8 minutes ఉంది. 8 minutes ఎంటైర్ సీక్వెన్స్. బట్ చూసిన వాళ్ళందరికీ మీకు అనిపించదు అలా. సో నేను ఈ టైం ఏం ఫిక్స్ అయ్యానంటే ప్రతి డైలాగ్ సెన్స్ చేయాలి, మీనింగ్ చేయాలి, అయితే సెటప్ ఆర్ పే ఆఫ్ ఉండాలని చెప్పి. అండ్ నేను బలంగా నమ్మింది ఇద్దరు పర్ఫార్మర్స్ ఉన్నప్పుడు నేను డైలాగ్ లేకుండా కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నా. దట్ ఈస్ కొంచెం రిస్క్ అనిపించలేదా ఏరియా? అంటే అనిపించలేదు, బికాజ్ పర్ఫార్మర్ నాకు షార్ట్ పెట్టినప్పుడు నాకు అర్థమైపోయింది ఎమోషన్ నాకు కమ్యూనికేట్ అవుతుందని. దట్ ఈస్ గ్రేట్ థింగ్ సార్. అంటే డైరెక్టర్గా మీరు తీసుకునే డెసిషన్స్లో నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎమోషన్ కొత్తగా ఉండడానికి మీరు తీసుకునే డెసిషన్ కారణం. వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు కూడా ఏం మాట్లాడుకోరు, ఎక్కడ క్లైమాక్స్ కూడా మాట్లాడుకోరు. సరే అలా సెటప్ చేసుకొని నేను పే ఆఫ్ చేసుకున్నా. ఆ ఎమోషన్ కళ్ళలో ఉండాలి కదా. ఎమోషన్ ఈజ్ సంథింగ్ నేను వర్బల్గా నేను ఏం ఫీల్ అవుతున్నా అని నేను చెప్పాల్సిన అవసరం లేదు.
నాకు చూస్తే నాకు అర్థమైపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ అది నేను ట్రాన్స్లేట్ చేయగలిగా, మా యాక్టర్స్కి కన్విన్స్ చేయగలను. అండ్ దే ఆల్సో సెడ్ లేదు అప్లస్ డైలాగ్ లేకుండా వెళ్దాం అని చెప్పారు. అండ్ ఇప్పుడు ఆ అప్రిసియేషన్ కానీ క్లైమాక్స్కి వస్తుందంటే బికాస్ ఆఫ్ దట్ నా పర్సనల్గా నా ఫీలింగ్. సినిమా ఎవాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను సార్. న్యూ జనరేషన్ అప్రోచ్ కనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు బైకర్ లాంటి సినిమాలు చూసినప్పుడు ఎవల్యూషన్ తెలుస్తుంటుంది. ఓహో, ఎమోషన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఈ ఎమోషన్ని ఇంత తక్కువ మాటల్లో కూడా ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయొచ్చు అనే డెసిషన్ వల్ల సినిమా అప్రోచ్ కొత్తగా అనిపిస్తుంది. అవును. ఇప్పుడు రేపు ఎవరైనా తక్కువ డైలాగులతో సినిమాని తీస్తే అభిలాష్ రెడ్డి గారు అలా ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ ఎస్, గ్రేట్ కాంప్లిమెంట్. ఎక్కడ ఒక డైలాగ్ని కాయిన్ చేద్దామని కూడా ట్రై చేయలేదు సార్. డైలాగ్ని ఈ డైలాగ్ని కరెక్ట్గా ఒక ఫార్మాట్లో పెట్టి రాద్దాం అనేది కనిపించలేదు. అవును, ఎలా ఆ ఫార్మాట్లో రాసుకోలేదు. అండ్ ఇంకోటి చాలామంది 2-3 అబ్జర్వర్స్ చెప్పారు నాకు, మీకు సెటప్ డైలాగ్స్ థియేటర్లో రివర్బ్ ఉంటుంది, పే ఆఫ్కి రివర్బ్ వస్తుంది ఆ డైలాగ్కి. అవును. నేను డిజైన్లో కూడా మేము మిక్సింగ్లో కూడా అంత కేర్ఫుల్గా తీసుకున్నాం. అది కొందరు చాలా ఐ థింక్ చూసిన 100 మందిలో 20 మంది నాకు చెప్పారు, అభిలాష్ ఆ డైలాగ్ రివర్బ్ యాడ్ చేసావు, దానికి పే ఆఫ్ కూడా రివర్బ్ ఉందని. సో అలా డీటెయిలింగ్గా తీసుకున్నాం ఈ మూవీ, మీకు సెటప్స్ కానీ పే ఆఫ్స్ కానీ. సో చాలా డీటెయిల్గా తీసుకొని మేము రైటింగ్లో చాలా జాగ్రత్త పడే రాసుకున్నాం ఈ ఫిలిం. మాకు దురంధర్ చూసినప్పుడు ఒక డీటెయిలింగ్ అనిపించింది సార్. అంటే డీటెయిలింగ్ ఆఫ్ వర్క్, డీటెయిలింగ్ ఆఫ్ వరల్డ్ మేకింగ్లో దురంధర్ ఒక రిఫరెన్స్ పాయింట్గా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మాకు బైకర్లో కూడా అంత డీటెయిలింగ్ వర్క్ అనిపించింది. అంటే రాజశేఖర్ గారి డెన్ 90sలో ఎలా ఉంటుంది, 2000లో ఎలా ఉంటుంది, ఆయన అంటే ఒకప్పుడేమో చాలా కళకళలాడుతూ ఉంటుంది, ఆ తర్వాత ఏమో సామాన్లు తగ్గిపోయి ఉంటాయి. అవునవును, మీకు కలర్స్ కూడా అలానే ఉంటాయి, కలర్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే ఆయన లైఫ్లో షేడ్స్ కూడా ఆయన సరౌండింగ్స్లో కనిపిస్తూ ఉంటాయి. అవును, దట్ ఈస్ గుడ్ థింగ్ అనిపించింది అసలు. అవును, డీటెయిలింగ్ అంటే అది రాజవన్ సార్ కానీ ప్రొడక్షన్ డిజైనర్ కూర్చొని చాలా క్లారిటీగా 90sలో ఇలా ఉంటే బాగుంటుంది, 2000s ఇలా ఉంటే బాగుంటుంది, లైటింగ్ కూడా మీకు చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది ప్రజెంట్కి పాస్ట్కి. యా అండి, చాలా డీటెయిల్స్. నౌ ఐఎమ్ హ్యాపీ మీలాంటి వాళ్ళు వచ్చి ఆ డీటెయిలింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా. యాజ్ ఎ టెక్నీషియన్గా, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా వీఆర్ రియలీ హ్యాపీ. ఒక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి గట్స్ ఉంటే తప్ప ఇలాంటి సబ్జెక్ట్ని ప్రొడ్యూసర్గా మారడానికి ఎవరు అసలు వీళ్ళ గురించి మనం అంటే అసలు మాకు ఆయన స్కేల్ ఆఫ్ మూవీస్ ఉంటాయి కదా, అరుంధతి, అమ్మోరు చేసేటప్పుడు ఈయన ఏం నమ్మి ఇంత డబ్బు పెట్టాడు అనిపిస్తుంది. అవునవునవును, అంటే వంశీ అన్న నిజంగా గట్స్ ఉండాలండి. బికాస్ సెట్లో యాక్సిడెంట్స్ అవుతాయని తెలుసు, డబ్బులు స్క్రీన్ మీదే కాదు, వాళ్ళ కేరింగ్, వాళ్ళకి ఏమైనా జరిగినా వాళ్ళ ఇన్సూరెన్స్ అవన్నీ చూసుకుంటారు. మీకు అందుకే యూవీ క్రియేషన్. ఇప్పుడు నేను ఇవాళ వంశీకి మార్నింగ్ చెప్పాను, అన్న ఇంక వెళ్ళిపోతున్నా, బాధ అవుతుంది నాకు, ఎట్లుంది తెలుసా 10th క్లాస్ వదిలేసి ఫేర్వెల్ నాకు నిజంగా నా ఫీలింగ్ వస్తుంది. ఐ ఫీల్ నాకు ఎందుకో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను వంశీని వీకెండ్ చూస్తుంటారు. ఇంకా 1 week 10 days కదా ఇక్కడ ఉండేది అని. ఎందుకంటే ఒక లాంగ్ జర్నీ నాకు వాళ్ళతో. తప్పకుండా ఇంకోటి చేయాలి అడిగా వీకెండ్ కన్నా, మళ్ళీ ఇంకోటి చేస్తా అన్న మీకు ఓకేనా అని. సో లైక్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ దెమ్, బట్ ఎస్ నేను కూడా డిఫరెంట్ పీపుల్తో వర్క్ చేయాలి. బట్ నాకు వంశీ అన్న ఏ రోజు నేను వంశీ అన్న నేను ఎట్లుంటామంటే రిలేషన్, తమ్ము నాకు ఇది కావాలంటే నేను చేసి పెడతా, అన్న నాకు ఇది కావాలంటే వంశీ అన్న చేసి పెడతాడు. పికింగ్ ద డైరెక్టర్స్ కూడా ఏదో లాస్ట్ ఫ్రైడే సక్సెస్ అయిన వాళ్ళని తీసుకొచ్చే కాంబినేషన్స్ అది ఉండదు. ఒక కథను నమ్మి ఆ కథని ఈ డైరెక్టర్ న్యాయం చేయగలడు అనుకుంటే ఎంతవరకైనా డైరెక్టర్తో చేపట్టుకుని వెళ్తారు కదా. అది ఒక రేర్ క్వాలిటీ ఇన్ సినిమా సినారియో అనిపిస్తుంది సార్. ఇప్పుడు బిఫోర్ మీరు లూజర్ చేశారు, మా నాన్న సూపర్ హీరో చూస్తారు, వాటన్నిటికీ ఈ స్కేలప్ చూస్తే 10 times బిగ్గర్ దాన్ స్కేలప్. అవును సరే అండి, అవును డెఫినెట్గా. మీకు నేను ఒకవేళ రేసింగ్ ఇండోనేషియాలో వద్దుతాము ఇక్కడ చేయండి అని చేయాల్సి ఉండే, బట్ నేను ఇక్కడ చేస్తా అన్నా నా వద్దు, ఇండోనేషియాకి వెళ్ళి చేసుకురా అని చెప్పి నన్ను సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి శర్వా గారికి 6 months టైం పడుతుంది, అది తెలుసు కదా ప్రొడ్యూసర్కి. వెయిట్ చేశారు కదా 6 months వెయిటింగ్ అంటే అది చాలా బర్డన్. బట్ ఫిలిం కోసం వంశీన లేదు, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజ్ ఇనిషియల్ ఒకటి అనుకున్నాం, ఇప్పుడు సీజీలు బాగా రావాలి చేసాం. సో ప్రతి ఒక్క దగ్గర సపోర్ట్ 100% మనకు ఉంటుంది. ఇన్ని వర్షన్స్లో కూడా సినిమాని విడుదల చేయడం అది ఇంకా 100% ఇది వంశానికి క్రెడిట్ వెళ్తుంది. నేను సినిమా అనుకున్నప్పుడు ఇన్ని వర్షన్స్ అనుకోలేదు. ఫుల్ ఫ్రేమ్లో షూట్ చేసా, బికాస్ ఆ స్క్రీన్ మీద రేసెస్ బాగుంటాయని చెప్పి షూట్ చేశాక లేదు మనం ఇది 4DX చేద్దామని చెప్పి, లేదా డాల్బీ వచ్చింది మనకు అప్పుడే, డాల్బీ విజన్ దానికి చేసాము.
అండ్ ఫార్మాట్స్ ఇప్పుడు ఐమాక్స్ కూడా ట్రై చేసాం కానీ బట్ కుదరలేదు మాకు బికాస్ ఆఫ్ ద టైం వల్ల కుదరలేదు. లేదంటే ఇంకెన్ని ఫార్మాట్స్ ఉంటే అన్ని ఫార్మాట్ రిలీజ్ చేస్తారు సినిమాని. ఈ బైకర్ జర్నీ ఒక డైరెక్టర్గా మిమ్మల్ని ఎంత స్ట్రెంథెన్ చేసింది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పెరిగాయి ఈ జర్నీతో అంటే ఏం చెప్తారు అభిలాష్ గారు? అంటే కాన్ఫిడెన్స్ అని చెప్పని చిన్న భయం ఉంటుంది. నెక్స్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు డైరెక్టర్ అని చూస్తున్నారు. సో 100% చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. బట్ యాజ్ ఏ మేకర్గా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్ నేను పుల్ ఆఫ్ చేశాను యాజ్ ఏ టీమ్గా. నేనంటే ఐ మీన్ నా టీం. సో మా టీం అందరూ చాలా బాగా పుల్ ఆఫ్ చేసామని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ దానికి ఇంకొంచెం జాగ్రత్త పడాలి. ఏదైతే మీరు చెప్పారో ఒక 10% పీపుల్కి ఇలా ఉంటే బాగుంటుంది అని డెఫినెట్గా వాళ్ళని కూడా నేను నా సైడ్ తిప్పించేసుకుంటాను నెక్స్ట్ ఫిలింకి. వాళ్ళని కూడా ఇగ్నోర్ చేసేసి లేదు ఛాన్స్ లేదు. ఎందుకు ఇగ్నోర్ చేయాలండి? డెఫినెట్గా కాదు, వాళ్ళు కూడా ఒపీనియన్ చెప్పారు, మన రెస్పెక్ట్ వాళ్ళ ఒపీనియన్కి. డెఫినెట్గా నేను కరెక్ట్ చేసుకొని ఏదైతే మీరు చెప్పారో నెక్స్ట్ ఫిలింకి వాళ్ళే నన్ను ఇంప్రెస్ ఎలా చేసుకుంటాను. వెరీ గుడ్ క్వాలిటీ అభిలాష్ గారు. ఎందుకంటే నా సినిమా మీకు అర్థం కావట్లేదు, నా సినిమాని అర్థం చేసుకునే అంత మీకు లేదు, మీకు సినిమాలు చూడటం రాదు అని కాకుండా మీకు ఏమర్థమైందో దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. అంతే. మీకు ఏమర్థమైందో నేను అర్థం చేసుకొని దాన్ని కొంచెం మీ వైపుకి నా సినిమా తీసుకురావడానికి ఇంకా నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడతాను అంటున్నాను కదా. దట్స్ అ రేర్ క్వాలిటీ. రేర్ క్వాలిటీ కాదు, మేము అంతే. అంటే మేము చాలా మంది డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా. సో మీరు కొత్తగా అనిపించవచ్చు కానీ మాకు కొత్తగా అనిపిస్తుంది. నేను అదే అంటున్నా, నాకు తెలియట్లేదు. నేను నార్మల్గా మాట్లాడుతున్నా. నాకు ఈ అంటే మీడియాలో ఇదంతా కొత్త కదా. అంటే నేను ఇలానే మాట్లాడుతా ఆఫ్ స్క్రీన్లో మనం ఎక్కువ మాట్లాడడం. సెట్ కూడా చాలామంది యాక్టర్స్ చెప్పారు సైలెంట్గా ఉంటుంది అంటే బికాజ్ నేను వి కేమ్ ఫ్రమ్ దట్. నా టీం కానీ అందరం ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చి ఒక టీంలా ఫామ్ అయ్యి వి నో వాట్ స్ట్రగుల్ వి వెంట్ త్రూ టు మేక్ దిస్ ఫిలిం. అంటే జర్నీ వైజ్ అంటున్నా. సో అందుకే లైక్ ఓకే మనం వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తే బెటర్ కదా అనే ఫీలింగ్ అంతే. వాట్ ఈస్ ద మెథడ్ అండి యూ ఫాలో ఆర్టిస్ట్లకి క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేయడానికి కానీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వాట్ ఈస్ యువర్ మెథడ్ అండి? సో నేనేంటంటే నేను ఏ రెఫరెన్స్ ఇవ్వను ఎవ్వరికి, నాట్ ఈవెన్ టెక్నీషియన్, నాట్ ఈవెన్ యాక్టర్. నేను ఎవ్వరికి నేను ఇలా పర్ఫామ్ చేయండి, ఇలా నాకు ఈ లైటింగ్ కావాలి, నేను ఎవ్వరికి ఏమీ చెప్పాను. నేను మ్యూజిక్కి కూడా నేను సిట్టింగ్లో కూడా అంటే ఫర్ ఆర్ఆర్లో నేను ఒకసారి వెళ్ళి కూర్చొని నేను వెళ్ళి కూర్చొని ఇది చేయి అది చేయని చెప్పాను. నాకు చూపిస్తాడు, బాగుందా బాగాలేదా నేను అంతే చెప్పగలుగుతా. నాకు ఇది పెట్టు, అది చేయి, ఇది చేయి నేను చెప్పాను. బికాజ్ అందుకే టెక్నీషియన్స్ అందరు నాతో పనిచేయడానికి ఇష్టపడతారేమో, ఐ డోంట్ నో. యాక్టర్స్ కూడా శర్వా నాకు ఇంతవరకు రెఫరెన్స్ లేదు, అన్న నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నో. రాజశేఖర్ గారు కూడా రెఫరెన్స్ ఇవ్వలేదు. సో మేబీ దట్స్ ద వే ఐ వర్క్. అప్పుడు నాకు ఏంటంటే కొత్తదనం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను యాక్టర్స్ నుంచి అండ్ టెక్నీషియన్స్ నుంచి కూడా. అండ్ లక్కీగా ఈ ఫిలింలో రెఫరెన్స్ ఇవ్వడానికి కూడా ఏం లేదు నా దగ్గర. సో అలా కుదిరిందండి. బేసిక్గా నేను చాలా రెఫరెన్స్ లేకుండానే నేను నా యాక్టర్స్కి చెప్తాను. ఒక పిల్లర్ సీన్స్ అని కొన్ని ఉంటాయి కదా సార్. ఈ ఒక సినిమా ఒక 60-70 సీన్స్ అనుకుంటే ఒక 10-15 సీన్స్ చాలా స్ట్రాంగ్గా అచీవ్ చేయాల్సినవి అనే ఉంటాయి. మనకి ఫస్ట్ మౌంటైన్ జంప్ ఉంది కదా, అది ఇచ్చిన హై అంటే ఎనీ కమర్షియల్ సినిమాలో ఎంత హై చూస్తామో దానికి తగ్గకుండా ఒక హై చూసాను. అస్సలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే నెక్స్ట్ ఆ గాల్లో ఆడియన్స్ ఉన్నారు శర్వా గారితో పాటు, అంత హై వచ్చింది. సో అది నీకు రైటింగ్లోనే హై దొరికిందా? అంటే రైటింగ్లో రాశాను ఒక సెంటెన్స్లో అంతే అంతే కదా. ఇప్పుడు ఏ గాయ కమ్స్ అండ్ టేక్స్ ఆఫ్ ఉంటుంది కదా. నాకు ఒక విజువల్ నాకు ఐడియా ఉంది, చదివేటప్పుడు మీకు ఓకే ఒక జంప్లానే అనిపిస్తుంది. దాంట్లో మీరు చూస్తే సౌండ్ మీకు టేకింగ్ నుంచి సౌండ్ డిజైన్లో కూడా మీకు సైలెన్స్ వాడే అక్కడ మీకు అక్కడ వరకు మ్యూజిక్ ఉంది, సడన్గా టేక్ ఒక సైలెన్స్ ఉంటుంది థియేటర్ అంతా. దెన్ నేను అక్కడి నుంచి ఫ్లాష్ కట్ వెళ్ళా, ఏది చిన్నప్పుడు స్టోరీ చెప్పా, అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది మీకు. సో ఇదంతా ఒక ట్రీట్మెంట్ లాగా అనుకుని డిజైన్ చేసుకుని చేసాం. కానీ అండి అదే ఇప్పుడు చూస్తే నాకే అదే చాలా ఈజీగా ఉంది కానీ బట్ ఎవ్రీ మీకు సెటప్స్ పే ఆఫ్స్కి చాలా అది మాకు క్లైమాక్స్ కనెక్ట్ చేస్తారు. మీకు టైటిల్లో కూడా అదే వచ్చింది. ఇప్పుడు టైటిల్లో మాకు శర్వా గారి పేరు పడినప్పుడు దాంతోనే నేను వేసాను. అండ్ అక్కడి నుంచే బైకర్ పడుతుంది. ఎందుకు అది అంటే బికాజ్ హీరో వినేది ఆ షాటే కదా అని చెప్పి నేను ఒక ఎస్థెటికల్గా అనుకొని వేసాము అంతే టైటిల్. అది క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఆ షార్ట్ పడగానే థియేటర్ అవి చాలా హై వచ్చింది అండ్ క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్. అదే అనుకున్నా నేను. మా సినిమా
చేయలేదేమో అనుకున్నా, అది మాస్ అని అర్థమైంది నాకు. వెరీ మాస్ సార్, వెరీ మాస్ అది అసలు. అన్వర్ సీన్స్కి, నెక్స్ట్ ఆ నైట్ రేస్కి, ఆ మౌంటైన్ జంప్స్కి, ఇంటర్వల్లో సీన్స్కి చాలా అసలు మాసలు విపరీతంగా కనెక్ట్ అయిపోతుంది. అంటే మాస్ అంటే యాక్షన్ అనే ఒక ఒపీనియన్ ఉంది సార్. దాన్ని కొంతమంది డైరెక్టర్స్ బ్రేక్ చేశారు. మనకి సాగర్ సంగమం చూస్తుంటే తాగుతున్నాడు నీకేం తెలుసు 4-5 నేర్చుకొని ఉంటాడంటే కమల్ హాసన్ గారు అలా వెళ్ళి టేబుల్ రికార్డర్ ఆన్ చేసి 4-5 ఆయన డ్యాన్స్ చేసి ఇది కూచిపూడి, ఇది కథాకళి అని చెప్పి అంతకంటే మాస్ సీన్ ఏముంటుంది సార్. అవును కరెక్ట్. అది ఇప్పటికీ రిపీటెడ్గా చూస్తాం. ఆ సీన్ ఇచ్చినంత హై ఎనీ యాక్షన్ మూవీ ఇవ్వదు. అవును, లాంగ్ రన్లో ఆ సీన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అదే సాగర్ సంగమంలో ఒక ఇన్విటేషన్ ఇస్తారు జయప్రద గారు, అంతకంటే మాస్ సీన్ ఏముంటుంది. అవును కరెక్ట్. అంత హై ఇచ్చిన సీన్ ఏముంటుంది. మీ సినిమాలో అలాంటి 2-3 దొరికినాయి సార్. అవునా? సో మా క్లైమాక్స్లో దొరికింది. అవును. సో ప్రతి కొడుకు యుద్ధంలో తండ్రే కదా మొదటి సైనికుడు, అందరికీ వాళ్ళ ఫాదర్ మీకు అక్కడ థండర్ వస్తుంది ఇమ్మీడియట్గా. మీరు చూసారు ఆ డీటెయిలింగ్ చేసాం. మీకు ఆ డైలాగ్ చెప్పగా థండర్ వస్తుంది, వైట్ షాట్ పడుతుంది. సో దట్ మేబీ ఇప్పుడు అది చూస్తున్నప్పుడు చాలామంది కమ్యూనికేట్ అవుతుంది. మేము ఒక షూట్ చేస్తున్నప్పుడు అనుకుంటాం మైండ్లో ఇది ఆడియన్స్కి వెళ్ళాలి ఈ డైలాగ్. సో ఇప్పుడు చాలా బాగా రీచ్ అవుతుంది. అంటే ఆ డైలాగ్ వినగానే అందరికీ థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫాదర్ గుర్తొస్తారు, మాతో సహా. నిజంగా అంటే ఇంత చేసి ఉంటాడు కదా నేను ఇప్పటి వరకు రావటానికి అని ఒక ఫీల్ ఉంటుంది. అది రాజశేఖర్ గారి కళ్ళల్లో చాలా బాగా వెలికింది. వైల్ షూటింగ్ దట్ సీన్ ఏం ఫీల్ అయ్యారు మీరు? అసలు టేక్ ఓకే అయితే చాలా టేక్ ఓకే అంటే టేక్ ఓకే అని భయం కాదు, కానీ నేను ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తున్న యాజ్ ఏ నాకు డైరెక్టర్కి ఒకటే భయం, నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా నా యాక్టర్ కన్నా నా భయం. నాకు కాన్స్టెంట్గా నేను ఒక్కసారి నేను ట్రాన్స్లేట్ చేశాను అనుకోండి నాకు ఇంకా టెన్షన్ లేదు. ఎందుకంటే రాజశేఖర్ లాంటి పర్ఫార్మెన్స్ ఆ సీన్లో నేను ఓన్లీ క్యాప్చర్ చేసుకోవాలి మూమెంట్ అంతే. సో నాకు ఆ సీన్ చేస్తున్నప్పుడు ఓకే కథలో మనం అప్పటికే మనం కథలో ఉంటాము చేస్తుంటాము, ఇది ఎలా చేయాలి ఈ షాట్ అని అనుకుంటాం, కానీ బట్ ఇప్పుడు దాని గురించి చాలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక టేక్ ఓకే అయింది సార్, చాలా బాగా వచ్చింది. హౌ యూ ఎక్స్ప్రెస్ ఆన్ సెట్స్? నేనేం చెప్పాను అదే అంటారు అందరూ, దేర్ ఇస్ నో రియాక్షన్ ఫ్రమ్ మీ. నేను సూపర్ స్టార్ అని కూడా చెప్పాను, ఓకే నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోదాం అంట. నేను ఏది పెద్ద రియాక్ట్ అవ్వను సెట్లో, అది నా స్టైల్ ఏమో అండి, స్టైల్ అని చెప్పాను కానీ దట్స్ హౌ ఐ యామ్ అంతే. శేఖర్ గారి సెట్స్ కూడా అలాగే ఉంటాయి. నాకు స్వరూప్ అని నా కింద ఒక అసిస్టెంట్ చేశారు, ఇప్పుడు శేఖర్ గారి దగ్గర ఉంటాడు, చెప్తుంటాడు అస్సలు అంటే బట్ నా క్వాలిటీ కోసం ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను. బట్ సెట్లో అరవడం ఇవన్నీ అసలు సెట్స్లో అసలు అంటే అప్రిసియేషన్ అంటే నాకు అంటే నేను ఓకే అంటే ఇప్పుడు నెక్స్ట్ షాట్ అంటే నేను అప్రిసియేషన్ కదా. అండ్ నేను ఇప్పుడు రాజశేఖర్ గారికి వెళ్ళి సార్ బ్రిలియంట్ అని చెప్పలేను, బికాజ్ దే ఆల్రెడీ గుడ్. ఇప్పుడు నేను వాళ్ళని తీసుకున్నా అంటేనే దే ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ అనే కదా. మేబీ నేను వర్కింగ్ స్టైల్ అదేమో తెలియదు మరి అందరికీ ఏమో. సార్ నైస్ సార్, వెరీ నైస్ సార్. జనరల్గా మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సౌండ్ డిజైనింగ్కి చాలామందికి డిఫరెన్స్ తెలియదు. బ్యాక్గ్రౌండ్ స్కోరే అన్నీ చేస్తుంది అనుకుంటాం, కానీ ఈ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం బైకర్ ఇచ్చింది సార్. బైకర్తో ఎందుకంటే మేము ఆ రేసింగ్ షార్ట్స్ చూసినప్పుడు ఒక 20 బైక్ల సౌండ్ మొత్తం వినపడుతున్నాయి. అంటే ఈచ్ బైక్ ఒక డిఫరెంట్ సౌండ్ ఉంటుంది. హీరో లో అయినప్పుడు ఒక సౌండ్, హై అయినప్పుడు జంప్లో సౌండ్ ఉండదు. ఎలా అచీవ్ చేశారు? వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు యూ? అంటే షూటింగ్ అంటున్నారు, షూటింగ్ కాదు అసలు సౌండ్ డిజైన్. సౌండ్ ఇప్పుడు మీకు సౌండ్ డిజైన్ ఏంటి? ఇప్పుడు బైక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, హీరో వెళ్తున్నాడు కింద పడ్డాడు, సో అది సపరేట్గా షూట్ చేయాలి డిజైన్, అది సౌండ్ డిజైన్ విచ్ ఆర్ బైక్ సౌండ్స్ కానీ ఇప్పుడు రెయిన్ ఎఫెక్ట్స్ కానీ ఇప్పుడు హీరో గేర్ మారుస్తాడు, సో క్లచ్ అవన్నీ సౌండ్ డిజైన్ కిందకి వస్తుంది. సో మ్యూజిక్ ఏంటి ఆర్ఆర్ అంటే మీకు వెనకాల వచ్చే ఒక సో దానికి అది డిఫరెన్స్ ఉంటుంది. సో మనకేంటంటే నాకు కూడా జనరల్ ఆడియన్స్కి అది అవసరం లేదండి, దే వాట్ టు ఫీల్ ద ఎమోషన్. ఆ టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళినప్పుడే మనకు సినిమా అవే వస్తాం మనం. సో ఐ ఫీల్ అలా ఉంటేనే బెటర్ నా ఫీలింగ్. సార్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ చాలా మందికి దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అంటే అదే అండి ఇప్పుడు అంటే బేసికల్లీ ఆడియన్స్కి అవసరం లేదు, మీరు అన్నట్టు ఎంజాయ్ చేస్తే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీల్ అయితే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మా ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకోండి,
ఇప్పుడు బయట నుంచి వచ్చే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ బార్కింగ్ సౌండ్ కానీ దట్ ఈస్ సౌండ్ డిజైన్. నేను ఎస్టాబ్లిష్ ఇప్పుడు థండర్ సౌండ్స్ వస్తాయి, దట్ ఈస్ సౌండ్ డిజైన్. అది మ్యూజిక్ కాదు, మ్యూజిక్ కాదు. ఇప్పుడు ఫుడ్ స్టెప్స్ అవన్నీ సౌండ్ డిజైన్. ఫాలీ కిందికి వస్తాయి అవన్నీ. అదొక పెద్ద లెసన్ అది సౌండ్ డిజైన్ అదంతా. అంటే ఎస్పెషల్లీ ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాకి, బైకర్ లాంటి సినిమాలకి ఆ డిపార్ట్మెంట్ వర్క్ కొంచెం ఎంబోజ్ అవుతూ ఉంటుంది కంపారిటివ్లీ ఎనీ అదర్. డెఫినెట్గా ఇప్పుడు దీంట్లో డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే మేము ఎడిట్ చేశాక ఎడిట్ షాట్ బట్టి వాళ్ళు వెళ్ళి సౌండ్ రికార్డ్ చేసుకొని రావాలి, ఆ బైక్ సౌండ్స్ సపరేట్గా. బికాజ్ ఆ హైస్ లోస్ ఒక వైట్ షాట్ వచ్చినప్పుడు మీ డిజైన్లో చూస్తే కొంచెం తగ్గుతుంది. అండ్ 20 డిఫరెంట్ బైక్స్ 20 డిఫరెంట్ బైక్ సౌండింగ్ ఇవ్వాలి. అదంతా సౌండ్ డిజైన్ కిందికి వస్తుంది. సో సచిన్ సింగ్ సినిమాస్ అయితే ఎక్స్ట్రాడినరీ చేశారు ఫిలింకి. దీనికి ఎందుకు టఫెస్ట్ అంటున్నానంటే ఎడిట్ అయ్యాక మళ్ళీ వాళ్ళు ఇండోనేషియాకి వెళ్ళి ఎవ్రీ షాట్కి ఆ షాట్కి ఎలా ఉందో అలా తీసుకొచ్చారు సౌండ్. సో టఫెస్ట్ అని. సో మీకు ఒక ఎమోషన్స్ అనేది బలమైన ఎమోషన్స్ మధ్య స్పోర్ట్స్ డ్రామా స్పోర్ట్స్ని పెట్టారు తప్ప స్పోర్ట్స్లో ఎమోషన్ కనిపించలేదు. ఆ ఎమోషనే బలంగా ఉంది. అవును, 3 జనరేషన్ ఎమోషన్. మాకు మోస్ట్ ఫేవరెట్స్ ఏంటంటే తాత అంటాడు, కేక్ పెడతాడు మనవుడు వచ్చేసి. అసలు అక్కడ రాజశేఖర్ గారి ఫీలింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అవును అవును. అంటే మీకు అదే అన్న ఇప్పుడు ఆ టఫ్నెస్ చూస్తారు స్టార్టింగ్లో, ఇక్కడ క్యూట్ అనిపించింది. పిల్లోడు చేశాడు కాబట్టి క్యూట్. ఇప్పుడు తను 90s పూరి అండం స్టార్టింగ్లో బర్త్డే శర్వా గారు బర్త్డే ఉంటే జస్ట్ అందర్ బర్త్డే డోంట్ వేస్ట్ యువర్ టైం అంటారు. సో ఇక్కడ మనోడు వచ్చి దాన్ని సెలబ్రేట్ చేస్తాడు. సో దోస్ ఆర్ ద సెటప్స్ అండ్ పే ఆఫ్స్. మీరు బలంగా నమ్మేది డ్రామా అండ్ ఎమోషన్ అండి సార్ స్టోరీ, అదేనా మీ స్టోరీ? ఎస్ అండి, డ్రామా అండ్ ఎమోషనే. మీకు రేసింగ్ కనెక్ట్ అవ్వాలన్నా నేను ఫీల్ అవుతా దే షుడ్ బి ప్రాపర్ బిల్డప్ ఫర్ దట్ రేస్. ఆ రేస్లో ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అని. సో నాకు ఎందుకు డ్రామా రాయడం చాలా ఈజీ అనిపిస్తుంది. సో డ్రామాని కన్వర్ట్ చేయడం స్క్రీన్ మీద చాలా కష్టము. బట్ యాక్షన్ సీన్ అని కష్టం ఉంటుంది, కానీ ట్రాన్స్ఫర్ అవటం ఈజీ. యాక్షన్ బ్లాక్, కానీ డ్రామా మాత్రం అందుకే పర్ఫార్మర్స్ ఉన్నప్పుడు మనకు పెద్ద టెన్షన్ ఉంటుంది డైరెక్టర్గా. హ్యూమన్ ఎమోషన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ వాళ్ళ మధ్య ఉన్న అంటే ఒకరికొకళ్ళు ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువగా చెప్పుకోలేరు. ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు మీ ప్రీవియస్ 3 సినిమాల్లోనూ 3 స్టోరీస్లోనూ కనిపిస్తూ ఉంటాయి. తక్కువ మాట్లాడుకుంటారు, ఎక్కువ ఎమోషన్ని మనసులో దాచుకుంటారు అనేది. అవి ట్రాన్స్ఫార్మ్ చేయడంలో ఒక బిగ్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేశారు మీరు తెర మీద. బైకర్కి వచ్చేసరికల్లా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అవును 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 అవును. యా అండి, అదే దీంట్లో యాక్షన్ కూడా ఉండడము. ఎలా ఉంది సార్ శర్వా గారితో జర్నీ? అంటే శర్వా గారి ట్రాన్స్ఫర్మేషన్ బైకర్ త్రూ అయినట్టుంది. బైకర్ ట్రాన్స్ఫర్మేషన్తోనే ఆయన కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనిపిస్తుంది. అవును అవును. ఎస్ అండి, నమ్మాడు కథని అండ్ సేస్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫిలిం అని చెప్తున్నారు. అవును, నాకు ట్రిమెండస్ రెస్పెక్ట్ ఇస్తారు సెట్లో. నేను ఏం చెప్పినా అన్న కావాలంటే చేసేస్తా అన్నారు, కానీ ఎప్పుడు నువ్వు అని ఎప్పుడు చెప్పలేదు టిల్ టుడే. మళ్ళీ కాంబినేషన్ ఏమన్నా కమింగ్ డేస్లో ఏమన్నా మళ్ళీ? ఆబ్వియస్లీ అండి, నేను అందరితో పని చేస్తాను, 100% శర్వాన్తో పని చేస్తాను. బికాజ్ నన్ను నమ్మాడు కదా. ఇప్పుడు ఇంత బాగా వచ్చింది సినిమా, స్టైలైజ్గా ఉందంటే బికాస్ ఆఫ్ హిస్ మేక్ ఓవర్. ఇది ఇప్పుడు శర్వాన్ తగ్గకొని ఉంటే మేబీ ఇట్ కుడ్ బి నాట్ పాసిబుల్. నాకు తను పెట్టిన ఎఫర్ట్ కానీ 2 years ఎఫర్ట్ కానీ ఇట్స్ పేయింగ్ ఆఫ్. ఆడియన్స్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా మీ పేరు ఇప్పుడు సౌండ్ చేస్తుంది. అవునా? చాలా మంది దగ్గర, చాలా ప్రొడక్షన్ హౌసెస్లోనూ చాలా బాగా చేశాడు, చాలా బాగా అచీవ్ చేశాడు. ఎమోషన్స్ కరెక్ట్గా ట్యాప్ చేయగలిగాడు ఆన్ స్క్రీన్ అనిపిస్తుంది. ఈవెన్ రాజశేఖర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన జనరల్గా ఆయన సినిమాలకి ప్రమోషన్ చాలా తక్కువ వస్తారు, కానీ బైకర్ విషయంలో ఆయన పార్టిసిపేషన్ బాగా కనిపిస్తుంది. అది ఇష్టంతో వచ్చి మాట్లాడుతున్నారు, కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. సో అది ఒక బెస్ట్ కాంప్లిమెంట్ సార్ మీకు. అదే అండి, స్టోరీ కరెక్ట్ అయితే ఐ థింక్ అందరూ ఎంత దూరం అని వెళ్తారు. జస్ట్ ఫిలిం కదండి. సి వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ జస్ట్ ఫిలిం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీవన్ అని మేము ఫీల్ అవుతాం. సో సినిమా నిలబడాలంతే. సినిమా నిలబడింది సార్. అవును, సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇక కమింగ్ డేస్లో కూడా బైకర్ అనేది మోటార్ క్రాస్ ఫిల్మ్ ఎవరైనా చేయాలనుకుంటే బైకర్ అనే సినిమా
ఒక పారామీటర్ని సెట్ చేసింది. Hmm. ఇది ఒక రిఫరెన్స్గా మారుతుంది. ఇది ఒక అంటే ఎవరైనా మోటార్ క్రాస్ రేసింగ్ కానీ బైక్ రేస్ కానీ చేయాలంటే డెఫినెట్గా దీంతో కంపారిజన్స్ దీని రిఫరెన్స్లో వచ్చే అవకాశం భవిష్యత్తులో చాలా బిగ్ వేలో కనిపిస్తుంది. అవునా? లేదండి, ఇంకా చాలా ఎవాల్వ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా. అంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫిలిం కాబట్టి మీకు అలా ఆ స్టెప్ మీరు వేసారు డెఫినెట్గా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రాబోతుందని తెలిసింది. వస్తుంది, తొందరగానే వస్తుంది. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ.